నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. సంక్రాంతి పండుగ వేళ పోలీసులు వెళ్లారు వెంకటేష్ గారి ఇంటికి. కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటో మనకి టాలీవుడ్కి ఏమైందో అర్థం కావట్లేదు. ఓ పక్క చాలా హ్యాపీగా సంబరాలు చేసుకునే టైంలో ఏదో ఒక కీడొచ్చి పడుతుంది. వెంకటేష్ గారు కూడా ఇప్పుడు అదే జరిగినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది? గట్టు పంచాయతీ కేసులు 448, 452, 458 ఇవన్నీ కూడా అంతే, మన ల్యాండ్ దీని కిందకి వస్తుంది, సివిల్ కేసులే. విషయం ఏంటంటే యాక్చువల్లీ మన రామనాయుడు స్టూడియో దగ్గర వెంకటేష్ గారి స్థలం ఉంది, పక్కనే రానా దగ్గుపాటి స్థలం కూడా కొంచెం ఉంది. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే కమర్షియల్గా వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చారు. ఓ 6 years లీజ్. 6 years తర్వాత నువ్వు మళ్ళీ రెన్యువల్ చేయించుకుంటే నీ ఇష్టం, కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు వద్దనుకుంటే నువ్వు విరమించుకోవచ్చు. ఈ ఆప్షన్ ఉంది. నందకిషోర్ ఆయన తీసుకొని డక్కన్ కిచెన్ అని ఒకటి పెట్టుకున్నాడు. స్టార్టింగ్ బాగానే నడిచింది ఆయనకి, ఒకానొక టైంలో సరిగ్గా నడవాల. అందరూ రెస్టారెంట్స్కి ఎందుకు వెళ్తారు బేసికల్లీ? ఇవాళ రేపు ఎక్కువ అయిపోయాయి. ఇదో టాపిక్ చెప్తా చూడు. ఇప్పుడు రోడ్ల మీద చూస్తున్నాం కదా, ముద్దపప్పు, ఆవకాయ మన మెనూలమ్మా, పాలకూర పప్పు, ఇంట్లో వండుకునేవి. అసలు రెస్టారెంట్కి ఎందుకు వెళ్తాం మనం? వేరే రాష్ట్రంవి మనకి రుచులు ఏమన్నా దొరక్కపోతే ఇంట్లో రోజు వండుకోంగా. రోజు నువ్వు ఇంట్లో బటర్ నాన్ చేస్తావా? చెయ్యం. ఇట్లాంటివి చేయం కదా. అండ్ ఇంకొకటి కూడా, ఇప్పుడు చిల్లీ చికెన్ ఇవన్నీ అందరికీ రావు, చెయ్యము. ఇలాంటి వాటి కోసం రెస్టారెంట్కి వెళ్తాం. నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి కూడా ఆవకాయ, ముద్దపప్పు, మిరియాల రసం ఎందుకు వెళ్తున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. మళ్ళీ రిచ్గా ఒక్కొక్కటి 699, 799, 1000 తక్కువ ఏదీ లేదు. రిచ్ మెనూలో నీ చుట్టుపక్కల. మీరు ఇంట్లో వండుకోరా? అట్లా ఉంది పరిస్థితి. సరే వెళ్ళారు. ఈ పరిస్థితి డక్కన్ కిచెన్కి ఎదురైంది ఎప్పుడు? ఈ స్విగ్గీ జొమాటోలో వచ్చిన కొత్తలో. మోస్ట్లీ ఇక రెస్టారెంట్కి వెళ్ళడం మానేశారు కదా చాలామంది. అలా డక్కన్ కిచెన్ కొంచెం ఫ్లాప్ అయింది. సేమ్ అదే ఏరియాలో మన షెఫ్ చలపతిది సింప్లీ సౌత్ ఉండే, అది మార్చుకున్నాడు ఆయన ఇంకో దగ్గరికి. ఇంత ముందు ఉన్నవన్నీ ఇప్పుడు లేవు. ఆ ఏరియాలో కనీసం 2-3 ఏళ్ళకి ఆ బిల్డింగ్లో మళ్ళీ కొత్తవి మారుతూ ఉంటాయి. ఫిలిం నగర్, మాదాపూర్ సైడ్ వచ్చింది. సో ఇలా ఉన్నాయి పరిస్థితులు. అంటే కొన్ని ఏంటంటే లీజ్ పీరియడ్ అయిపోయినా కూడా కంటిన్యూ చేస్తామంటే కొంతమంది ఇవ్వరు. అంటే ఎక్కడ దొబ్బేస్తారో మా ప్రాపర్టీ అని. ఎక్కువ రోజులు ఉంటే నీదైపోద్దిగా. ఇప్పుడు 7 ఏళ్ళు కాగితాలు లేకుండా నువ్వు ఇంట్లో ఉన్నావు అనుకో, ఎవడు రాకపోతే నీదే అది. అలా ఉంటుంది పరిస్థితి. అందుకే రెంటల్ అగ్రిమెంట్లు చేయించుకుంటారు వీళ్ళు. సరే, ఏ వ్యవహారం పక్కన పెట్టేస్తే ఈయన కూడా తీసుకొని ఇప్పుడు డక్కన్ కిచెన్ నడవట్లా. నాకేమో లీజ్ పీరియడ్ ఉంది, ఏం చేస్తావు నువ్వు? వీడు ఇంకొకటికి లీజ్కి ఇచ్చాడు. అలా ఇవ్వచ్చా? నేను నీకు అగ్రిమెంట్ అమ్మా, ఇప్పుడు నేను నీ ఇల్లు తీసుకున్నా, నీకు 20,000 రెంట్ ఇస్తున్నా, నేను దాంట్లో ఆ 3 బెడ్రూమ్లో ఒక్కొక్కటి 10 ఇచ్చేసి 30,000 సంపాదిస్తున్నా. కానీ అలా ఇవ్వడం తప్పే కదా. ఇప్పుడు నేను మీకు ఎందుకు ఇచ్చాను, మీరు ఎంతమంది ఉంటారు ఏంటి అవన్నీ చూసుకుని నేను మీకు చెప్తాను. మేము 3 ఉంటామని, కానీ నువ్వు ఎప్పుడు వచ్చినా కొత్త ముగ్గురు కనబడతా ఉంటారు. అది తప్పే. మరి తప్పే, బట్ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దట్. సరే, వీడేం చేశాడు, నడవక ఆ హోటల్ ఆయనకు నడవక పాపం ఇంకెవరికో ఇచ్చుకున్నాడు. ఇప్పుడు నువ్వు తీసుకున్నావు, నీ స్టైల్ వేరు కదా. డక్కన్ కిచెన్ వాడు పెట్టిన ఇవన్నీ నీకెందుకు? ఆ డిజైనింగ్ అంతా నీ ఇంటీరియర్ నీది. చక్కగా వచ్చేసి మొలలు కొడుతున్నావు, తాళ్ళు కడుతున్నావు, నీకు నచ్చినట్టు చేసేసుకుంటున్నావు. పైగా పక్కన రానా స్థలం కూడా కొంచెం ఉంటే అది కూడా అడిగి తీసుకున్నావు. దాంట్లో కూడా ఏవేవో కన్స్ట్రక్షన్లు చేసేస్తున్నావు. వీళ్ళకి భయం వేసింది, ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లా. సర్లే చూద్దాం. అయినా రెడీ రోడ్డు మీద ఇదంతా రామనాయుడు అంటే అసలు మన అడ్డా, ఎవడో వచ్చి ఎందుకు దొబ్బేస్తాడు, అంత ధైర్యం ఎవడుకుంటుందని ఊరుకున్నారు ప్రజెంట్. ఒకనొక టైంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వచ్చింది. దాంట్లో ఈ నందకిషోర్ ప్రధాన నిందితుడు అనమాట. సో ఇప్పుడు ఏమైంది, నందకిషోర్ గురించి బాగా టాక్ న్యూస్లో వచ్చేసరికి వీళ్ళ వైపు వెళ్తా కదా, మీ దగ్గర లీజుకుంటాడే ఆ నందకిషోర్, ఏదో చేసాడట అని చెవులో పడుద్దిగా. కనుక్కుంటే అమ్మో ఎమ్మెల్యేల కొనుగోడు అంటే వీడు పెద్ద ఇది, రేపటి రోజు వచ్చింది నాదన్నా అంటాడు, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. ఈయనేమో నీకు అప్లికేషన్ పెట్టాడు, నేను లీజు పొడిగించుకుంటాను ఇంకో 6 నెలలకి అని. నో బాబు, కుదరదు. అంటే ఎప్పుడు నువ్వు అప్లికేషన్ పెట్టావో అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసావు. నేను ఇంత ఖర్చు పెట్టుకున్నానండి, వీళ్ళు సడన్గా ఇట్లా ఎదురు తిరగొచ్చు నీకు. ఇప్పుడు లీజ్ పీరియడ్ 6 years ఉంది కదా,
5.5 years అయిపోయాయి. 5 years 8 months కూడా అయిపోయింది. లాస్ట్ ఒక 2 నెలలో 3 నెలలో ఉంటుంది మీకు. ఆ టైంలో నువ్వు మొత్తం రెనోవేట్ చేపిచ్చేస్తావు. టెన్షన్ ఉంటుంది ఎవరికైనా. నువ్వు రెనోవేట్ చేస్తే టెన్షన్ ఉంటుంది. పైగా అదేంటి బెదిరింపు. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ పెడితే వాడిదే గెలుస్తుంది. నేను రెనోవేట్ చేయించుకో 6 ఏళ్ళ నుంచి ఉంటున్నానండి, నాకు ఇక్కడ వ్యాపారం బాగా కలిసి వచ్చింది, ఇప్పుడే రెనోవేట్ చేయించుకుని 2 కోట్లు ఖర్చు పెట్టని వీళ్ళు కాల్ చేయమంటున్నారు, చూడండి ఇదేం న్యాయం అంటాడు. వాళ్ళు కూడా ఇటే అంటారు, అవునయ్యా బాబు ఇదేం న్యాయం చెప్పు. కానీ నీకు ఇంతవరకునే ఉంది కదా పీరియడ్. 6 మరి ఎట్లా కాదంటావు దాన్ని? నెక్స్ట్ 6కి అగ్రిమెంట్ చేసుకుంటామంటే అవునన్నారండి. నాకు నేను నమ్మేశాను వాళ్ళని. లేకపోతే నమ్మకపోతే 2 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టి చేయించుకుంటా అంటే. కానీ ఒకటి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఓవరాల్ గా మనం ఏమైనా చెప్తే అది చెల్లదు, రిటర్న్ గానే ఉండాలి. రిటర్న్ గా ఉండాలి కరెక్టే, బట్ అయినప్పటికీ అక్కడ కనిపిస్తుంది కదా వాడు అమాయకుడు అన్నట్టుగా పోర్ట్రే అవుతుంది. వాడు ఊహు అంటే నేను ఈ 2 కోట్లు ఎందుకు ఖర్చు పెడతానండి ఇక్కడ, అదే డబ్బుతో నేను ఇంకో దగ్గరికి వెళ్ళిపోతా కదా, ఇంత ఖర్చు పెడతానా అంటాడు. చూసే వాళ్ళకు కూడా అయ్యో పాపం నిజమేనేమో, వీళ్ళే ఏదో డ్రామాలు ఆడుతున్నారేమో అన్నట్టు కనబడుతుంది. ఇక వాళ్ళకి ఏం చేశారంటే ఆ టెంపరీ ఇదంతా కూల్చేశారు, ఇక్కడ ఇట్లాంటి కన్స్ట్రక్షన్ ఏం చెయ్యొద్దు అని. అది సగం సగం అట్లా ఉంది, సగం అయింది సగం అంటే ఇక సగం సగంలో ఆయనకు చెందింది కాబట్టి ఇంకా లీజ్ పీరియడ్ అవ్వలే కాబట్టి ఆయన అట్లా ఉంటున్నాడు. ఎప్పుడైతే లీజ్ పీరియడ్ అయిపోయిందో వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఇక మొత్తం కూల్చేశారు. కానీ తప్పు కదా, కూల్చొద్దు కదా. నాది కూల్చొద్దు అంటే తప్పు కదా అంటే ఏంటమ్మా, నువ్వు దొంగవని తెలుసు. సేమ్ ఇదే ఎక్కడైతే తెలుసా, హీరా గ్రూప్ ఆవిడ ఉందా, నవ్ హీరా, ఆమె ఊరందరి దగ్గర ల్యాండ్లు దొబ్బి ఒకటి పెట్టుకుంటే ఆమె ఒక అపార్ట్మెంట్ని బండ్ల గణేష్ దొబ్బేద్దామని చూశాడు. ఒక అపార్ట్మెంట్ ఉంటే దాంట్లో కింద ఒక ఫ్లోర్ బండ్ల గణేష్ రెంట్కి ఉంటున్నాడు ఎప్పటి నుంచో. రెంటల్ అగ్రిమెంట్ అనుకుంటే తిరుగుతున్నాడు. ఈమె కేసుల్లో ఉంది అని తెలిసి, ఏమండి ఈ ఫ్లాట్ నాకు అమ్మేయండి, ఎవరన్నా వస్తే ఇప్పుడు నాదని చెప్పుకుంటా, అప్పుడు ఈడీ అటాచ్ చేయదు కదా నాదన్నప్పుడు, తెలివితేటలు ఇస్తే ఈమె ప్రజెంట్ ఉంచండి అని చెప్పేసి కొంచెం అడ్వాన్స్ ఇచ్చాడు, ఫుల్ అమౌంట్ ఇవ్వలే. అదే ఇది మొత్తం ఇంతే అన్నాడు లాస్ట్కి. ఆమె నాకు దక్కకపోయినా పర్లేదు ఎవడికి దక్కొద్దని కోర్టుకి ఎక్కింది. ఆమె కూడా ఎక్కడెక్కడ నుంచి అక్రమ వసూలే, అది తెలుసుగా 5,000 కోట్లేమో అట్లా ఉంది. సో సేమ్ ఇప్పుడు ఇట్లా జరుగుతాయి, తెలివితేటలు ఎక్కువ. ఇప్పుడు నందకిషోర్ నార్మల్ మనిషి కాదు, రాజకీయ పరిచయాలు ఉన్నాయి, పెద్ద తలక ఎమ్మెల్యేలనే కొనే అంత టాలెంట్ ఉన్నవాడు. ఈ చిన్న ప్రాపర్టీ ఎంత చెప్పు నాది అనడానికి. కానీ అక్కడ ఆ స్థానికులకు కూడా పాపం అందరికీ తెలుసు కొన్ని ఏళ్ళుగా ఇది రామానాయుడు గారి కొండ అని. మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఎందుకు కోర్టు సమన్లు జారీ చేసింది అంటే, ఇప్పుడు ఫస్ట్ నాది కూల్చారండి అని నువ్వు కేసు పెట్టావు కదా, అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే ల్యాండ్ ఇష్యూలు ఎప్పుడైనా అంతే, అవి అట్లా లాక్ వేసి సీజ్ చేసి అట్లా పెడతారు, దాన్ని నువ్వేం చెయ్యొద్దు, ఆ కేసు అయ్యేదాకా. కానీ పాపం వీళ్ళ ప్రాబ్లం ఏంటి, దాన్ని ఏదో చేద్దాం, ఎంత కాదనుకున్నా నాదమ్మా, నాకు ఉండదా. ఇప్పుడు పొలం ఉంది, నువ్వు సీజ్ చేసావు, ఏం చెయ్యొద్దు, కౌలుకి ఇవ్వద్దు, దున్నొద్దని ఉంది, నాకు కడుపు కాలుతుంది, ఈ సీజన్లో ఈ పంట వేస్తే బాగా డబ్బులు వస్తాయని తెలుసు, ఈ పక్కోడు బాగుపడుతున్నాడు డ్రాగన్ ఫ్రూట్లు వేసుకుంటూ, మనకు కూడా వేయాలనిపిస్తుంది, క్లైమేట్ కుదిరింది, 15 లక్షలు వస్తాయి 6 నెలల్లో ఏవా. కానీ నువ్వు అక్కడ జస్ట్ ఒక్క పోటు పొడిచినా సరే కోర్టు వచ్చేస్తుంది, హౌ డేర్ యూ అని. కోర్టులో ఉన్నప్పుడు ఏమీ చేయకూడదు ఇది. కానీ పాపం ల్యాండ్ వాళ్ళదే. ఈ నందకిషోర్ అని ఆయన ఇక్కడ తెలివిగా దాన్ని ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు దాన్ని లీజ్కి తీసుకున్నారు, ఆయన లీజ్కే తీసుకున్నాడు మా 6 yearsకి. నేను అందుకే ఫిలిం నగర్లో ఇలాంటివి అవుతున్నాయి కాబట్టి నువ్వు చూడు, ఇప్పుడు ఉన్నాయి కదా, ఒక 2 years 3 years తర్వాత అన్నీ మారిపోయి మళ్ళీ కొత్త వస్తాయి. ఉంచట్లా, ఎవడివ్వట్లా ఈ రోజుల్లో, ఎక్కువ రోజులు ఉంచట్లా. ఇంకోటి అద్దె ఇల్లులు కూడా 7 ఏళ్ళకు మించి ఉంచట్లా, 6 yearsకే తోసేస్తున్నారు. ఎందుకంటే 7 ఏళ్ళు నువ్వు అందులో ఉంటే ఇల్లు నీది అవుతుందంట. ఇలాంటి రూల్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఎందుకు ఇస్తారు పక్క వాళ్ళకి. సో ఇది జరిగింది. ఇప్పుడు వెంకటేష్ గారి ఇష్యూ కూడా ఇదే. సంక్రాంతికి ఆయన సినిమా రిలీజ్ అవుతూ ఇది ఉంటాయి, ఇప్పుడేమో ఎఫ్ఐఆర్ నమోదైంది అందరిపైన, రానా మీద, వాళ్ళ తమ్ముడి పైన, వెంకటేష్ మీద, సురేష్ బాబు గారి పైన, ఇదొకటి. సో వస్తారులే, బయటకు వస్తారు, పెద్ద విషయమేం కాదు. కానీ మళ్ళీ కోర్టు ఆగ్రహించింది దానికి, వీళ్ళు లాయర్ చేత సారీ చెప్పిస్తారు. బట్ ఆ నందకిషోర్ ఇంకా ఇదిగా ఉన్నాడు, అది నాదంటున్నాడు వాడు, నాదంట, అది నాదే, వీళ్ళే నా ప్రాపర్టీకి వచ్చి నన్ను ఏదో చిత్రవత చేస్తున్నారని చెప్పేసి తను. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.